Subscribe to Color Frames. ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగిస్తూ హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమించింది. ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే రోహిత్ సారథ్యంలో ముంబై 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలో 5 టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా ముంబై చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత జరిగిన చిన్న మిస్టేక్స్ జట్టును దెబ్బకొట్టాయి. కీలక ఆటగాళ్లను వదిలేసుకుని ఫ్రాంచైజీ పెద్ద తప్పు చేసింది. ఈ ఏడాది ఎలాంటి తప్పులు చేయకూడదంటూనే ఏకంగా కెప్టెన్ మార్చింది. ఈ నిర్ణయం జట్టుపై తీవ్రంగా పడనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తనను జట్టు సారథ్యం నుంచి తొలగించినప్పటికీ రోహిత్ ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ సైలెన్స్ కు త్వరలోనే బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న రోహిత్ శర్మ ఏ క్షణంలోనైనా ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు రావచ్చన్న వార్తలు క్రీడా ప్రపంచంలో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ లేదా సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగబోతున్నాడని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా రోహిత్ తమ అభిమాన టీంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా రోహిత్ ను దక్కించుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నప్పటికీ సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీలు రోహిత్ కోసం ఇప్పటికే గేట్లు తెరిచాయట. రీసెంట్ గా చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. రోహిత్ శర్మ దశాబ్ద కాలంగా కెప్టెన్ గా అందరిలో స్ఫూర్తిని నింపాడు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ కు రోహిత్ భార్య ఎల్లో లవ్ సింబల్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. దీంతో రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడతారని కొందరు భావిస్తున్నారు. మరోవైపు రోహిత్ వస్తానంటే నేను వద్దంటాను అంటుంది కావ్య పాప. మరి రోహిత్ ఏ జట్టులోకి వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.